శుభం వ్యాధి శ్రీ గురుభ్యో నమః. ధనుర్ రాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని మనం విషయంగా తెలుసుకోవడం ప్రయత్నించేద్దాం. ధనుర్ రాశికి తృతీయ స్థానంలో రాహువు, చతుర్థంలో శనీశ్వరుడు, అదేవిధంగా చూసుకుంటే అష్టమ స్థానంలో బృహస్పతి, అదేవిధంగా భాగ్యంలో కేతువు, లాభంలో బుధుడైతే, వ్యయంలో శుక్రుడు, కుజుడు, రవి 3 గ్రహాలు ఉన్నాయి. 3 రకాలుగా ఖర్చు పెట్టించడానికి ఉన్నాయి. ఇటు వచ్చి డిసెంబర్ 8వ తారీఖు తర్వాత గురుడు ఎప్పుడైతే మిథునంలో ప్రవేశిస్తాడో స్వయంగా సప్తమ భావంతో ధనురాశిని చూస్తాడు కాబట్టి అక్కడ కొంత ఊరటుంది. ఆర్థిక విషయాల్లో కూడా ఖర్చులు అవుతూనే ఉంటే ఏమాత్రం ఆగదు, ఎవరిని దాన్ని ఆపలేరు. ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కూడా కూడా విపరీతమైన ఖర్చుతో ప్రయత్నాలు జరుగుతాయి. వాడు ఎవడో ఉద్యోగం ఇస్తే 5 లక్షలు నాకు ఖర్చు పెడితే ఇస్తానని అంటారు. 5 రూపాయలు ఖర్చు అయిపోతే పని కూడా అవ్వదు, ఎటువంటి ఇబ్బందులు కూడా పడే అవకాశాలు ఉంటాయి. అలాగే వ్యాపారంలో కూడా కొత్త వ్యాపారం ఇనిషియేట్ చేసి దానికి ఏదో అడ్వాన్స్ అవన్నీ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. అడ్వాన్స్ అక్కడ ఉండిపోతుంది, మనం వ్యాపారం చేయలేము. అటువంటి మానసిక ఒత్తిడి కూడా పొందే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ 8వ తారీఖు వరకు మీకు కనిపిస్తాయి. 10వ తారీఖు తర్వాత నుండి గురుడు యొక్క అనుగ్రహం ఉంది కాబట్టి ఒక 5 నెలల పాటు పూర్తిగా గురుడు అక్కడే ఉంటాడు కాబట్టి మిథునంలో అక్కడ నుండి మీకు కొన్ని యోగాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. 10 వరకు కొంచెం జాగ్రత్త ఉంటే సరిపోతుంది డిసెంబర్ నెలలో. ఎండ్ స్పెల్ కాబట్టి ఇదిలా ఉంటుండే కానీ శుభవార్తలు వింటారు, శుభైన కార్యక్రమంలో పాల్గొంటారు, వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు. అలాగే మనం విశేషంగా చెప్పుకోవడానికి భూమి పూజ, శంకుస్థాపన ఇటువంటివన్నీ కార్యక్రమాలు కూడా ఉంటారు. అలాగే మనకు విశేషంగా ఇంకొక విషయం అంటే చతుర్థంలో ఒక శనీశ్వరుడు, 3వ ఇంట్లో రాహు ఉండడం వల్ల రాహు డైనమిక్గా కొన్ని పనులు చేయిస్తాడు. శనీశ్వరుడు వాటిని మళ్ళీ ఆటంకం పెడుతుంటాడు. విశేషంగా తల్లిగారి ఆరోగ్యం చూసుకోవడం చాలా బాగుంటుంది, ఎందుకంటే చతుర్థంలో శనీశ్వరుడు ఉన్నాడు కాబట్టి. అర్ధాష్టమి శని ప్రభావం మీ తగ్గుతుంది, కానీ అక్కడ ఇంకా 2 సంవత్సరాలు ఉంటాడు కాబట్టి తల్లిగారిని జాగ్రత్త చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఇవన్నీ ఒక ఎత్తుగా పెట్టుకుంటే 12లో ఉన్న శుక్రుడు, రవి, బుధుడు, శుక్రుడు, రవి, కుజుడు ఈ 3 గ్రహాలు మనకు విశేషం ఖర్చులు పెట్టేస్తుంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త పడాలి. 1-2 సార్లు ఆలోచించి ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేయండి. మంత్రమే సరైన్యం అంటే గురుడు 7వ ఇంట్లోకి వచ్చాడు కాబట్టి ఆ దక్షిణామూర్తి మహామంత్రాన్ని సాధన చేసుకుంటే కొన్ని ఇబ్బందుల నుండి బయటపడ్డాము, ఖర్చుల నుండి బయటపడ్డాము, ఆరోగ్యంగా ఉండడం, రాజమార్గం పొందగలుగుతారు. శుభం వ్యాధం.